ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామేపల్లి మండలంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోవిందరాల డోర్నకల్ మార్గంలో బుగ్గవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బజార్ హత్నూర్ మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుంగుగూడ, జల్లుగూడ గ్రామాల్లోని ఇళ్ల మధ్య నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సుభాష్ నగర్ కాలనీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో స్థానికుల్ని ఎస్డీఆర్ఎఫ్ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని సీతగుందిలో ఓ కుటుంబం వరదలో చిక్కుకోగా అధికారులు అప్రమత్తమై రెస్క్యూ టీంల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఎడతెరిపి లేని వర్షాలతో ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ చుట్టూ వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఆదిలాబాద్ లో పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా వివరిస్తారు. నరేష్, ఆదిలాబాద్ లో వర్షపాతం ఎంత నమోదైంది? ఈ వరదకు కారణం ఏంటి? మరోవైపు కడెం ప్రాజెక్ట్ లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. అతని సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో నాందేడ్, యావత్మాల్, కిన్వట్లో కురుస్తున్న వర్షాలతో వరదలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణానే కాదు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానే కాదు, మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వరద ముంచెచ్చింది. దాదాపుగా ఆదిలాబాద్లో 12 నుంచి 14 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నా అంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కడెం ప్రాజెక్టుకు దాదాపుగా 1,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. చిక్మన్ వాగు నుండి బజారత్నూర్, నార్నూరు, సిరికొండ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో ఆ వరద ఉధృతి పెరుగుతుంది. ఈ వరద ఉధృతిలోనే ఇదే కడెం ప్రాజెక్టులో కొద్దిసేపటి క్రితం ఇదే ప్రాంతంలో చేపలు పట్టేందుకు ఇక్కడ ఉన్న జాలరి కడెం మండలం కన్నాపూర్కు సంబంధించిన గంగాధర్ అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో దాదాపుగా మనకు 500 మీటర్ల దూరంలోనే అక్కడ వరదలో చిక్కుకొని ఆ ప్రాణాలు రక్షించాలంటూ కేకలు వేసి అక్కడ వరదలో గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహము ముంచెత్తడంతో కిందికి కొట్టుకపోయిన పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినా అతన్ని కాపాడలేకపోయాయి. పోలీసులు రంగంలోకి దిగినా కూడా అతన్ని సేవ్ చేయలేకపోయిన పరిస్థితి. మరోవైపు బజారత్నూర్, నార్నూర్, గుడియత్నూర్ ఆ ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న దాదాపుగా 22 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీం బృందాలు కాపాడాయి. గుడియత్నూర్ మండలంకు సంబంధించిన సీతాగోంది ప్రాంతంలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఓ కుటుంబం దాదాపుగా 6గురు ఆ కుటుంబంలో ఉన్న ఆ ఇంటి చుట్టూరు కూడా వరద నీళ్లు వచ్చాయి. దాంతో జల దిగ్బంధంలో చిక్కున్నారు. సహాయం కోసం ఆ పోలీసులకు ఫోన్ చేయడంతో ఎన్డీఆర్ఎఫ్ టీము అక్కడికి రంగంలో దిగి రెస్క్యూ టీం వాళ్ళని కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఆదిలాబాద్ పట్టణంలో కూడా సుభాష్ నగర్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని కూడా సేవ్ చేశారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 22 మంది ప్రాణాలను ఇటు రెస్క్యూ టీము కాపాడగలిగింది. కానీ దురదృష్టవశాత్తు కడెంలో చిక్కుకున్న జాలర్ని మాత్రం కాపాడలేకపోయారు. కడెంలో ఆ వరదల్లో ఆ జాలరి కడెం వాగులో నుండి గోదావరిలోకి కొట్టుకుపోయినట్టుగానైతే సమాచారం అందుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కాదు, అటు ఖమ్మం జిల్లా కూడా వరదలు, వానలు ఉధృతంగా ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతి ఏ విధంగా ఉందంటే ఒక ప్రళయం వచ్చే విధంగా ఇప్పుడు కడెం ప్రాజెక్టు వద్ద కనిపిస్తుంది. దాదాపుగా 15 గేట్లు ఎత్తి దిగువకు 1,40,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వెళ్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. అటు కొమరంభీం జిల్లా ఎగువన ప్రాంతాల్లో చంద్రపూర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, పెనుగంగా కూడా ఉగ్రరూపం దాలుస్తున్న పరిస్థితి. ప్రాణహిత, పెనుగంగా వాటర్తో దాదాపుగా బ్యాక్ వాటర్ కారణంగా ప్రాణహిత ముంపు ప్రాంతాలు దాదాపుగా 22 నుంచి 30 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా నుండి గుడియత్నూరుకు సంబంధించిన తోషం వద్ద ప్రధాన రహదారి మీద, రాష్ట్రీయ రహదారి మీద వరద ఉధృతి కారణంగా తోషము వాగు వద్ద రోడ్డు కొట్టుకపోవడంతో రాష్ట్రీయ రహదారి మీద ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాల మధ్య, మంచిర్యాల జిల్లా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ముద్నూరు వద్ద కూడా కాల్వ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ ఉధృతగా దాని మించి పారడంతో వరద ఉధృతికి రోడ్డు కూడా కోతకు గురైన పరిస్థితి. దీంతో రాష్ట్రీయ రహదారి కోతకు గురైంది. రాష్ట్రీయ రహదారి కోతకు గురవడంతో 2 జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అదేవైపు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని తర్నంబాగ్ కూడా ఉగ్రరూపం దాల్చింది.
ఉంది. తర్నం వాగు బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో అప్రోచ్ రోడ్ తెగిపోవడంతో మహారాష్ట్రకు ఆదిలాబాద్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు చంద్రపూర్ జిల్లా నుండి ఇటు ఆదిలాబాద్కు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. పూర్తిగా నలువైపులా నాదే అన్నట్టుగా వరద ముంచెత్తింది. ఈ కారణంగా జల దిగ్బంధంలో దాదాపు 30కి పైగా గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలము రాంపూర్ గూడ కూడా దాదాపుగా 12 గంటలుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని తలమడుగు ఆ ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది. దీంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపుగా 30 నుండి 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుండడంతో కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న దసరాబాద్ కడెం మండలం పాడాపూర్కు సంబంధించిన ఏరియాల్లో పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాగులు దాటేందుకు ప్రయత్నం చేయొద్దు, ప్రమాదకరంగా ఉన్న వాగులు దాటొద్దు అని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు అయితే వరద ఉధృతితో ఉగ్రరూపం దాలుస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఎస్ నరేష్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు. ధర్మవరం కోట కాలనీలో నిందితుడిని అదుపులోకి తీసుకుంది ఐపీ. ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు నూర్. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఐబీ ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులని స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఫోకస్ పెట్టింది. నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. యువతను నూర్ ఉగ్రవాదంపై మళ్లిస్తున్నట్లు గుర్తించారు. పాక్ ఉగ్రవాదులతో వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు కూడా గుర్తించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. ధర్మవరంలో ఉగ్రవాది కదలిక కలకలం రేపుతోంది. లోనికోట కాలనీకి చెందినటువంటి నూర్ మహమ్మద్ ఒక బిర్యానీ సెంటర్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అయితే అతని ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో అతను ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుడిగా యాక్టివ్ మెంబర్గా ఉన్నట్లుగా కూడా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, అదేవిధంగా ఐబీ అధికారులు, స్థానిక పోలీసులు అయితే మాత్రం నూర్ మహమ్మద్ను గత 4 రోజుల నుంచి కూడా అత్యంత గోప్యంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం అతని ఇంటిని కూడా సోదా చేసి ఒక సెల్ ఫోన్తో పాటు మరొక 2 సిమ్ కార్డులను కూడా ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నూర్ మహమ్మద్కి చెందినటువంటి ఫోన్ చెక్ చేస్తే ఐబీ అధికారులు కూడా కళ్ళు దిమ్మదిరిగిపోయాయి. ఎవరైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందో ప్రధాన నాయకుడు ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ వాట్సాప్ గ్రూప్లో కూడా ధర్మవరం పట్టణానికి చెందిన యువకుడు నూర్ మహమ్మద్ సభ్యుడిగా ఉండటం అటు ఐబీ అధికారులను, పోలీసులు కూడా విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఉగ్రవాద సంస్థల్లో ఉన్నటువంటి ఈ వాట్సాప్ చాటింగ్లు చేస్తూ కూడా ముఖ్యంగా ముస్లిం యువత ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నాడు, వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అంటూ కూడా పోలీసుల విచారణలో తేటతెల్లమవడంతో ఇప్పటికే నూర్ మహమ్మద్పై పోలీసులు అయితే కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏ గ్రూపులు అయితే వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో నిర్వహిస్తున్నటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో వీటిల్లో ఇంకా ఎవరైనా ధర్మవరం కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇంకా ఎవరైనా యువత గ్రూప్ సభ్యులుగా ఉన్నారా అన్న కోణంలో కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, అదేవిధంగా ధర్మవరం పోలీసులు అయితే మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ నరేష్. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ముదురుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా మార్వాడి గో బ్యాక్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా ఈ నెల 18న రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు బంద్కు పిలుపునిచ్చారు స్థానిక వ్యాపారులు. స్థానికులెవ్వరూ మార్వాడి దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు. మార్వాడీలు అన్ని వ్యాపారాల్లోకి విస్తరించి తమ వారికే ఉద్యోగాలు కల్పించడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనేది మా ఆమన్గల్ల 18వ తారీఖు 8వ నెల 2025 సోమవారం రోజు సంపూర్ణంగా బంధుకు పిలుపునిచ్చినాము. మాకు వేరే మండల వాళ్ళు, మాడుగుల మండల వాళ్ళు, తలకొండపల్లి మండల వాళ్ళు, కడతాల్ మండల వాళ్ళు మాకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతారు.
వారి సహకారంతో కూడా మేము ఈ బంద్ను విజయవంతం చేసి వాళ్ళు మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనేది ఒక నినాదం తీసుకొస్తున్నాము. స్థానిక వ్యాపారుల తీరుపై మార్వాడి వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారంలో పోటీని ఎదుర్కోలేక తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక్కడ వాళ్ళకు మాతోనే ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు మాతోనే ఏమి ఇబ్బంది లేదు. అందరూ యథావిధిగా బతుకుతూనే ఉన్నాము, బాగానే ఇబ్బంది ఏం లేదండి. అలాగా ఇక్కడ మార్వాడి కుటుంబాలకు 12 షాపులు ఉంటాయి సార్ అప్రాక్స్ అన్ని అంటే ఒక 2-3 వ్యాపారాల్లో గోల్డ్ షాప్ కానీ వాళ్ళది ఒక 200 షాపులు పైనే ఉంటాయండి. మావి ఒకటి లేడీస్ కార్నర్ ఉంది, మా మార్వాడి కమ్యూనిటీది లేడీస్ కార్నర్ మరియు బట్టల షాపు, జ్యువెలరీ షాపు, ఒక హార్డ్వేర్ షాప్. అలాగా ఒక 12 కుటుంబాలు బతుకుతున్నాయి సార్. ఇక మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు చాలా షాపులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళది 1% కూడా కాదు. 200 చిల్లర షాప్ వాళ్ళది, 12-10 షాపులు వీళ్ళవి మార్వాడీస్ కమ్యూనిటీ. ఇబ్బంది ఏం లేదండి. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార రంగంలో ఉండాలి. లేనిది మత కళాలు సృష్టించాలో మరి ఇలాంటి ఏ విధంగా చేస్తున్నారో తెలియదు మనకు. ఏదో వేరే చీప్ ట్రిక్స్గా చేస్తున్నారని తెలిసింది మనకు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసలు ఈ ఇష్యూ ఆమన్గల్లోనే స్టార్ట్ అయిందా? ఎందుకు ఈ ఇష్యూ మొదలైంది? అలానే ఈ సమస్యకి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏదన్నా ఆలోచన చేస్తోందా? కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లు మండల కేంద్రంలో ఇప్పుడు మార్వాడీస్ వర్సెస్ లోకల్ వ్యాపారస్తులుగా తయారైంది. వ్యవహారం మొత్తం కూడా రోజుకో టర్న్ తిరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు మార్వాడీస్ గో బ్యాక్ అంటూ మార్వాడీస్ వస్తువులు కొనొద్దంటూ నిరసనగా ఈ నెల 18వ తారీఖున ఇటు ఆమన్గల్లు వర్తక సంఘం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. సో ఈ నేపథ్యంలోనే ఇరు వాదనలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఇటు లోకల్ వ్యాపారస్తులు ఒకటే తేల్చి చెప్తున్నారు, గతంలో ఇక్కడ 2 కుటుంబాలు మాత్రమే మార్వాడీస్ వచ్చాయి, ఇప్పుడు ఆ కుటుంబాలు 20 కుటుంబాలుగా మారిపోయినట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా మార్వాడీస్ దాదాపు చాలా సంఖ్యలో ఇటు ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, కొన్ని వస్తువులన్నీ కూడా డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి తక్కువ రేటుకి వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ మోసపోతున్నారంటూ చెప్తున్నారు. దీంతోడుగా మేము ఆ రేట్లకి మీ ఒరిజినల్ వస్తువులు అమ్ముతున్నాం, కానీ ఆ రేట్లకి మా దగ్గర ప్రజలు ఎవరు కొనట్లేరు, డూప్లికేట్ వస్తువులు వీళ్ళు చీప్గా ఇస్తున్న నేపథ్యంలో అక్కడ కొంటున్నారంటూ చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక ఉపాధి అవకాశాలకు సంబంధించి మార్వాడీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా మార్వాడీస్ని ఇక్కడ వాళ్ళ ఎక్కడి నుంచి అయితే ఇతర రాష్ట్రాల వచ్చిన వాళ్ళనే ఇక్కడ పనిలో పెట్టుకుంటున్నారు, లోకల్గా ఉన్న వాళ్ళని ఎవరు కూడా పనిలో పెట్టుకోవడానికి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. దాంతోపాటుగా గతంలో 4 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందం జరిగింది ఇక్కడ వ్యాపారస్తులకి ప్లస్ అలాగే మార్వాడీకి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మార్వాడీస్ ఉల్లంఘించారంటూ చెప్తున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే గతంలో ఇక్కడ దాదాపు 6 కుటుంబాలు ఉంటాయి, ఇంకెప్పుడు మేము ఇక్కడ ఎవరు రావు, మేము ఎవరిని తీసుకురాము, మేము మట్టుకే ఉంటామని గతంలో ఒప్పందం జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇప్పుడు దాదాపు 20 కుటుంబాలు వచ్చాయి. మరికొంతమందిని ఈ మధ్య షాప్స్ కొన్ని కొనుగోలు చేసి అక్కడికి షాపులో మళ్ళీ ఈ షాపులు పెట్టించేందుకు ఎలక్ట్రికల్ షాపులు పెట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ మొత్తం కూడా ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. పూర్తి స్థాయిలో ఇటు ఈ మార్వాడీస్కి సంబంధించి మార్వాడీస్ తెలంగాణలో ఉంటే తప్పేంటి, మార్వాడీసు ఇటు పూర్తిగా హిందుత్వాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు అంటూ కూడా ఆయన చెప్పుకున్న పరిస్థితులకు దానికి సంబంధించి కొన్ని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పూర్తి స్థాయిలో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్ దాంతోపాటుగా ఎంఐఎం పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి అంటున్నారు. హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాలని ఎందుకు పంపించట్లేదంటూ ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి 18వ తారీఖు బంద్ ఉంటుంటూ ఇక్కడ వ్యాపారస్తులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ వాసు, ఇక శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తిరుమల కొండ జనంతో నిండిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాకాలంలో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. వైకుంఠం టు నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆలయానికి వెలుపల 5 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. దాంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇవాళ రేపు కూడా సెలవులు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నపానీయాలు పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీ, క్యూ లైన్లు, దర్శనం ఏర్పాట్లను టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక వరుస సెలవులు, రద్దీ నేపథ్యంలో ఇవాళ రేపట్లో తిరుమలకొచ్చే భక్తులు ఒక రోజు తర్వాత చేరుకునేలా జర్నీ ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే శ్రీవారి దర్శనానికి 48 గంటలు పడుతోందని మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్య రద్దీతో భారీగా తరలివచ్చి ఇబ్బందులు పడొద్దని సూచిస్తున్నారు.
ఇప్పటికే తిరుమల కొండకు 2 లక్షల మంది భక్తులు చేరుకోగా ఒక్క రోజుకు 80,000 మంది కంటే ఎక్కువ మందికి సర్వదర్శనం కల్పించే అవకాశం లేకపోవడంతో పరిస్థితులను గమనించాలని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, వర్షాలు పడతాయి, భారీ వర్షాలు ఉంటాయి, ఇళ్ల నుండే బయటికి రావద్దని ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నా వరుస సెలవులు కావడంతో ఇప్పుడు భక్తులు ఇలా ఏకంగా 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండేలాగా తిరుమలకి చేరుకున్నారు. సో ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు? మరోవైపు వచ్చే భక్తులకి ఎలాంటి విజ్ఞప్తులు చేస్తున్నారు? అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అయితే ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళకి కావాల్సినటువంటి అన్న పానీయాలన్నీ కూడా శ్రీవారి సేవకుల ద్వారా అందిస్తుంది. అయితే వసతి సమస్య ఉంది ఇక్కడ. మరోసారి దర్శనానికి సంబంధించి అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, నేను ప్రస్తుతం అయితే శిలాతోరణం దగ్గర ఉన్నాను. అంటే ఇక్కడ నుంచి దాదాపుగా 3.5 కిలోమీటర్లు ఉంది. ఉదయం నుంచి కూడా చూస్తే మాత్రము ఖచ్చితంగా ఒక 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది క్యూ లైన్. స్వామివారిని దర్శించుకోవాలంటే ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ నుంచి శ్రీవారి గర్భాలయం వరకు కూడా 5 కిలోమీటర్లు ఖచ్చితంగా వీళ్ళు నడిచిపోవాల్సిందే. అయితే క్యూ లైన్లో దాదాపుగా 25 నుంచి 30 గంటల పాటు క్యూ లైన్లో ఉంటే తప్ప వీళ్ళకి సర్వదర్శనం లభించే అవకాశం లేదు. అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇందులో భాగంగానే టీటీడీ అన్నపానీయాలు శ్రీవారి సేవకుల ద్వారా అందిస్తోంది. అయితే వసతి సమస్య ప్రధాన సమస్యగా ఉంది. మరోవైపు భక్తులు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా క్యూ లైన్లో ఉంటామని నిర్ధారించుకున్న తర్వాతే క్యూ లైన్లోకి వచ్చి వీళ్ళకందరూ కూడా టోకన్లు లేవు. వీళ్ళందరూ కేవలము సర్వదర్శనం చేసుకునే భక్తులే. ఈ సర్వదర్శనం చేసుకునే భక్తులు దాదాపుగా 48 గంటలు వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. శ్రీవారి దర్శనం కావాలంటే 48 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈరోజు రావద్దు, రేపు తిరుమలకు చేరుకునే విధంగా ప్రయాణం చేసుకోండి అని టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నా భక్తులు ఎవరు వెనుతిరిగే పరిస్థితి లేదు. మనం చూడొచ్చు, కనుచూపు మేర భక్తులు ఉన్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా ఈ షెడ్స్ 3.5 కిలోమీటర్లు ఉంది. ఇలాంటి షెడ్స్లో 3.5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నారాయణగిరి షెడ్స్, ఆ తర్వాత వైకుంఠం 2 ద్వారా ఆలయ ప్రవేశం జరుగుతుంది. ఆ తర్వాతనే శ్రీవారి దర్శనం అయితే వీళ్ళకి లభిస్తుంది. అయితే టీటీడీ త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు ఎలాంటి మెకానిజం లేకపోయినా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంలో మాత్రము నిమగ్నమైంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఎందుకంటే గంటకు 4,500 మంది కంటే 4,500 నుంచి 5,000 లోపు వరకే శ్రీవారి సర్వదర్శనం చేసే అవకాశం అయితే టీటీడీలో ఉంది. టీటీడీ దాదాపుగా 80,000 నుంచి 85,000 మంది కూడా దర్శనం చేయించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ భక్తులు చూస్తే దాదాపుగా 2 లక్షల మందికి పైగానే భక్తులు ప్రస్తుతం తిరుమలలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈరోజు దాదాపుగా రికార్డు స్థాయిలో 1 లక్ష మందికి దర్శనం చేయించే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీ త్వరితగతిన వీలైనంత మంది భక్తులకు దర్శనం కల్పించాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల అంతా కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది. శ్రీవారి ఆలయంతో పాటు మాడావీధుల్లో అంటే తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగానే కనిపిస్తోంది. ఎస్ రాజు, ఇది ఈరోజు 5 at 5